ఈరోజు మనం రసాయనములు పొర్లినప్పుడు లేదా చిందినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాము. రసాయనములు స్పిల్ అయిన మోతాదును గమనించాలి. స్పిల్ అయిన పరిసరములు ఖాళీ చేయవలెను. శుభ్రపరచుటకు ముందు సరైన భద్రతా పరికరములు ధరించవలెను. స్పిల్ కంట్రోల్ కిట్ నందు లభించు పరికరములను ఉపయోగించి SOP మరియు MSDS లో సూచించిన విధంగా శుభ్రపరచవలెను. స్పిల్ అయిన రసాయనం అధిక ప్రాంతం వ్యాపించకుండా పొడి ఇసుకతో దానిని కట్టడి చేయవలెను. అత్యవసర సమయములో సంప్రదించవలసిన టెలిఫోన్ నంబరుకు ఆ ప్రదేశం యొక్క తీవ్రత వెంటనే తెలియజేయవలెను. స్పిల్ అయిన రసాయనమును గుర్తించుటకు దాని వాసన, రుచి మరియు పట్టుకోవడం వంటి ప్రయత్నం చేయరాదు. స్పిల్ జరిగిన ప్రదేశం చుట్టూ బారికేడ్ చేయవలెను. స్పిల్ అయిన రసాయనము యొక్క పేరు తెలియనేడల జనరల్ స్పిల్ కంట్రోల్ పద్ధతిని ఉపయోగించవలెను. ఒకవేళ రసాయనము మనిషిపై పొర్లిన లేక పడినేడల వెంటనే అత్యవసర షవరు ఉపయోగించి ఆ ప్రదేశమును 15 నిమిషముల పాటు శుభ్రపరచవలెను. ద్రవ ఆసిడ్ రసాయనములు స్పిల్ అయినప్పుడు వాటిపైన గాని వాటి చుట్టూగాని పోలీప్రొపిలీన్ పిల్లర్స్ గల సార్పెంట్ను ఉపయోగించవలెను. ఈ విధంగా ఉపరితలం మూసివేయట ద్వారా ఫ్యూమ్స్ రాకుండా అరికట్టవచ్చును. రసాయనములు స్పిల్ అయినప్పుడు ఆ పని ప్రదేశములో గల శిక్షణ పొందిన వ్యక్తులు మాత్రమే శుభ్రపరచాలి. మరిన్ని భద్రతా సూచనల కొరకు మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.